బైజూస్ కంపెనీ భారీగా నష్టాల్లో మునిగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? చెప్తా చూడండి. బైజూస్ కంపెనీ వాళ్ళ కస్టమర్స్ ని రిచ్చా, పూరా, మిడిల్ క్లాస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి లక్షల రూపాయల విలువైన వాళ్ళ కోర్సుని అమ్మేస్తుంది. స్కూల్ ఫీజు కంటే ఎక్కువ ప్రైస్ ఉండే ఈ కోర్సులు కొనాలంటే ఎవరైనా సరే ఒకేసారి కొనలేరు. కాబట్టి ఆ కోర్స్ తీసుకున్న స్టూడెంట్ తల్లిదండ్రులకి బైజూస్ ఎంప్లాయీ ఒక ప్రైవేట్ ఫైనాన్షియల్ కంపెనీలో లోన్ క్రియేట్ చేసి ఆ డబ్బుతో కోర్స్ అమ్మేసి వెళ్ళిపోతాడు. కానీ కోర్స్ తీసుకున్న చాలా మంది కొన్ని రోజులకి అది నచ్చక ప్రతి నెల వాళ్ళు తీసుకున్న లోన్ కి ఈఎంఐ కట్టడం మానేస్తారు. సో ఈఎంఐ కట్టకపోతే లోన్ ఇచ్చిన ఫైనాన్స్ కంపెనీ లాస్ అవుతుంది. కాబట్టి దానికి బైజూస్ కంపెనీ గ్యారంటీ ఇచ్చింది. అంటే కోర్స్ తీసుకున్న వాళ్ళు డబ్బు కట్టకపోతే ఆ డబ్బు బైజూస్ కట్టాలన్నమాట. సో కరోనా టైంలో చాలా సక్సెస్ఫుల్ గా రన్ అయిన బైజూస్ ప్రెసెంట్ వాళ్ళ కోర్సులు అమ్ముకోలేని సిచ్యువేషన్ లో ఉంది. మరోవైపు ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళు కూడా అది నచ్చక డబ్బులు కట్టడం లేదు. సో ఈ రెండింటి మధ్య ఇరుక్కుపోయిన బైజూస్ భారీ నష్టాల్లో మునిగిపోయింది. అర్థమైందా?